హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను సూపర్ సాఫ్ట్ స్పాంజీ ఎగ్లెస్ బటర్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంకా ఈ కేక్ని మరింత అట్రాక్టివ్గా డిజైన్తో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా టేస్టీగా అయితే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును ఒక అరకప్పు వరకు వేసుకోండి. ఒకసారి బాగా స్మూత్గా అయ్యేంత వరకు విస్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా క్రీమీగా రావాలి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు అన్సాల్టెడ్ బటర్ని వేసుకోండి. ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ బటర్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బటర్ని మాత్రమే యూజ్ చేయండి. ఈ బటర్ వేయడం వలన మనకి కేక్ అనేది చాలా స్మూత్గా చాలా టేస్టీగా అయితే వస్తుందండి. దీంట్లోకి 3/4 కప్ వరకు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మరలా బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా ఇలా స్మూత్గా అయ్యేంతవరకు మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని మరలా బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా జల్లించుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. బ్యాటర్ అనేది మనకి కొంచెం థిక్గా ఉందండి. సో మనం దీంట్లోకి సరిపడగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు వాటర్ ప్లేస్లో పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్నే యూజ్ చేస్తున్నానండి. టోటల్గా నాకు కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉన్నాను. టోటల్గా నాకు ఒక 1/2 కప్ వరకు వాటర్ అయితే సరిపోయింది మనకి ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావడానికి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. స్పాచులాతో మనం ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో క్లీన్గా మరలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే ఈ ఎగ్లెస్ కేక్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలామందికి ఎగ్లెస్ కేక్స్ అనేవి ప్లఫీగా రావు. సో ఇలా ఈ మెథడ్లో చేసినట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్ కేక్ అయితే వస్తుంది. నేను ఇక్కడ కొంచెం బ్యాటర్ని సపరేట్గా తీసి కోకోవా పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుని పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ వరకు కోకోవా పౌడర్ని వేసాను. అంటే నేను ఇక్కడ డిజైన్ని కేక్ పైన డిజైన్ వేయడానికి ఇలా సపరేట్గా తీసుకున్నాను. కావాలంటే మీరు నార్మల్గా మొత్తం బ్యాటర్ని వేసేసి కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ మరింత అట్రాక్టివ్గా కనబడడం కోసం నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా కేక్ టిన్ని తీసుకోండి. ఇది 5 ఇంచ్ అన్నా తీసుకోవచ్చు, లేదా 6 ఇంచ్ అన్నా తీసుకోవచ్చండి. ఇలా తీసుకొని మొత్తం అంతా బటర్ అప్లై చేసేసుకొని బటర్ పేపర్ని ఉంచి మరలా నేను బటర్ని అప్లై చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉన్నా పర్వాలేదండి. మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. మనం చేసేది బటర్ కేక్ కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఇలానే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న కోకోవా బ్యాటర్ని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా డిజైన్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఇలా ప్లెయిన్ కేక్స్ పైన డిజైన్స్ అయితే చేసుకోవచ్చండి. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలామంది క్రీమ్ కేక్ని ఇష్టపడరండి. అలాంటి వారి బర్త్డేస్కి ఇలాంటి కేక్స్ని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి. మన ఛానల్లో ఇలాంటి కేక్స్ని ఆల్రెడీ నేను 2-3 పోస్ట్ చేశానండి. ఇంతవరకు అవి చూడకపోతే తప్పకుండా చూడండి. వాటిని నేను ఎగ్తో చేశాను. ఇది ఎగ్లెస్ చేశానండి.
చూస్తున్నారు కదా, నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా చాలా ఈజీగా అయితే మనం కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా నేను టూత్పిక్ తీసుకొని ఇలా మొత్తం అంతా డిజైన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా ఈజీగా డిజైన్ అనేది వచ్చేస్తుందో. ఇది చాలా కష్టమేమో అనుకుంటారు. చూస్తున్నారా ఎంత ఈజీగా చేసేసామో. మిడిల్లో కూడా నేను ఇలా ఫ్లవర్ లాగా రావడానికి ఇలా డిజైన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మన పర్ఫెక్ట్ అయిన డిజైన్ అనేది వచ్చేసింది. ఇలా డిజైన్ అయిన తర్వాత ఒకసారి బాగా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే మిడిల్లో మనకి హోల్స్ లాగా ఎయిర్ ఫామ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మన డిజైన్ ప్లెయిన్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన కేక్ అయితే ఇలా వస్తుంది. ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ అయితే క్లీన్గా రావాలి, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఈ కేక్ని ఇప్పుడు మనం కంప్లీట్గా కూల్ చేసుకుందాము. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలా నైఫ్తో చుట్టూ ఇలా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. ఎగ్లెస్ కేక్ అయినా సరే చాలా స్పాంజీగా ప్లఫీగా వచ్చిందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మన ఎగ్లెస్ బటర్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంట్లోనే కేక్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో కేక్ చేసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చాలా ఈజీ మెథడ్లో నేను కేక్స్ని అయితే చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని. చూస్తున్నారు కదా, స్పాంజీ ప్లఫీ అయిన ఎగ్లెస్ బటర్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎమ్మీ బటర్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.